చేయండి. ఈ ఉంగరము ఎంత విలువైందో. హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు నాతో నిత్యము ఉంటున్నట్టుగా నేను నీతో ఒక కవనెంట్, ఒక ప్రమాణం చేయబోతున్నాను. ఏమిటనగా నిత్యము నేను నీతో ఉంటాను అని ఈ గొప్ప శపథం ఆనాడు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి ఈ యొక్క ఓర్పు. ఇక నువ్వు నాతో ఉంటావు, నేను నీకు సాధినంత దేవునిగా ఉండబోతున్నానని ఈ వాక్యాన్ని బట్టి ప్రభా బిడ్డలు మరి ఇద్దరము తండ్రి అవినాష్ అలాగే మరి ప్రభాక్ష బిడ్డలు ఈ అందరి మధ్యలో శుభసూచకంగా ఈ ఉంగరాలను ధరింపజేస్తూ ఉన్నారు. పెళ్లి అయ్యేంత వరకు కూడా ప్రభా నీ బిడ్డలు ఘనదేవుని ఆరాధించి మహిమపరిచి అట్టి వాక్యాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క